జూన్ 8, 9, 10 తారీఖులలో కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్నే మార్చబోతూ ఉంది. అవునండి, కన్యా రాశి వారు, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. కన్యా రాశి వారు ఈ వీడియోని నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉన్నా పూర్తిగా చూడండి, అస్సలు మిస్ కాకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటికి వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి వ్యక్తులు. అలానే వీరి జీవితంలో మనశ్శాంతి మరియు ప్రశాంతత కన్నా కూడా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు, వీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు. సాధారణంగా ఎవరైనా బయట ఎన్నో చికాకులను ఎదుర్కొని ఇంట్లోకి వచ్చి కాసేపు ప్రశాంతంగా ఉంటారు. కానీ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం ప్రశాంతంగా ఇంట్లో అస్సలు ఉండలేరు. వీరికి స్నేహితులు, సన్నిహితులతోనే కాస్తైన ప్రశాంతత, మనశ్శాంతి. కానీ కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ప్రశాంతత అనేది ఇంట్లో కాకుండా బయటే దొరుకుతుంది అని వీరు అనుకుంటారన్నమాట. ఎందుకంటే ఇంట్లో అన్ని చికాకులు, అన్ని సమస్యలు, కుటుంబీకులతో మనస్పర్ధాలు, ప్రశాంతంగా ఉండలేకపోవటం, ఇవి వీరి జీవితంలో చాలా ఒక పార్టులాగా మారిపోతూ ఉంటాయి. వీరి జీవితంలో ఎన్నో తట్టుకోలేనటువంటి సమస్యలు, భరించలేనటువంటి బాధలు, ఏం చేయాలో తోచనటువంటి రోజులు, వీటితోనే వీరి సగం జీవితం గడిచిపోయింది. అలానే నేటి యువత అంటే చదువుకునేటటువంటి వ్యక్తులు, విద్యార్థులు కావచ్చు, కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎంత చదివినా సరే వారికి వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేదు. ఎందుకో తెలుసా? మీకు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు లేకపోవటం వల్లే. గ్రహాలు ఎప్పుడైనా సరే అనుకూలంగా ఉంటే తక్కువ కష్టానికే ఎక్కువగా ప్రతిఫలం అనేది వస్తుంది. అదే గ్రహాలు అనేవి అనుకూలంగా కానీ లేకుండా ప్రతికూలమైనటువంటి విషయాలు అంటే ప్రతికూలంగా చూపిస్తే గనక అప్పుడు ఖచ్చితంగా కూడా గ్రహాలు ఏదో అంటే మనకి అనుకూలంగా లేదు. గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటం వల్ల సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుండి బయటికి వచ్చి మీ జీవితంలో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను తొలగించుకోవాలి. ముఖ్యంగా గ్రహాల యొక్క ప్రతికూలతను తొలగించుకొని అనుకూలంగా మార్చుకొని మీ జీవితంలో నుండి కష్టాలను మరియు సమస్యలను తొలగించుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అలానే మీరు కొన్ని మంచి పనులు చేస్తే మీకు మనశ్శాంతి వస్తుంది. ఈ మంచి పనులు ఏమిటి అంటే గనక మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండటం, అలానే మీరు ఏదైనా సరే ఒక పని చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు దానిని ఆ సమయంలోనే పూర్తి చేయటం, మిగతా పనులు పక్కన పెట్టి మీకు ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉందో దానిని ముందుగా కంప్లీట్ చేయండి. ఆ తరువాతే మీరు ఇతర పనులను పూర్తి చేసుకోండి. అంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయటానికి ప్రయత్నించండి.
అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. కన్య రాశి వారు మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మాత్రం మీ దశ మారబోతూ ఉంది. ఫోన్ కాల్ అంటే నార్మల్ సహజమైనటువంటిది కాదు. ఈ వీడియో మీ కంట్లో పడింది అంటేనే ఎంతో యాదృచ్ఛికం అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరితోనూ గొడవకు దిగాలి అని ఎప్పుడూ అనుకోరన్నమాట. గొడవలు అనేవి మీకు అంతగా ఇష్టం ఉండవు. కానీ మీ చుట్టూ ఉండే వ్యక్తుల ప్రవర్తన వల్ల మీ కోపాన్ని, అలానే మిమ్మల్ని మీరు కంట్రోల్ కూడా చేసుకోలేకపోతూ ఉంటారన్నమాట. ఆ సమయంలో ఇక మీకే తెలియకుండా ఒక గొడవ అనేది ప్రారంభం అవ్వడం, అలా మీకు ఇతరుల వ్యక్తులు ఒత్తిడి వల్ల, అలానే వారి యొక్క ప్రవర్తన వల్ల మీకు అలా జరిగిపోతూ ఉంటుంది. మీరు కావాలి అని అలా జరగనివ్వరు, కానీ అలా మాత్రం జరుగుతుంది. అంటే గొడవలు మాత్రం జరిగే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఇక మీకు ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు, భరించలేని సమస్యలు, కష్టాలు, ఒడిదుడుకులు, వీటన్నింటి నుండి మీరు ఎలా బయటపడాలి ఏంటి అని చాలా వరకు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలా మీ మనస్సుని పాడు చేసుకుంటూ ఉంటారు. అలానే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి తమ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అంటే మీరు ఇంట్లో ఎన్ని రకాల పనులు చేసినా 5 నిమిషాలు కూడా రెస్ట్ అనేది లేకుండా మీరు కష్టపడ్డా మీ కష్టాన్ని గుర్తించరు. పైగా వంకలు పెట్టడం, అంటే మీరు ఏదైనా వంట చేస్తే అందులో ఇది తక్కువైంది, అది ఎక్కువైంది అని ఇలాంటివైతే కాంప్లిమెంట్స్ ఇస్తారు. కాంప్లిమెంట్ అంటే ఇలా చెప్తారు, కానీ మీకు గుడ్ కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వరు. అంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం, మీరు ఇంత కష్టపడుతున్నారని మీ కష్టాన్ని గుర్తించి మీకు కాస్త రెస్పెక్ట్ని ఇవ్వాలి అని మాత్రం అనుకోరు. ఈ విషయంలో మీరు చాలా హట్ అవుతూ ఉంటారు. ఇంత కష్టపడినా ఫలితం లేదు, పైగా మాటలు అనటం, ఇలా చేస్తున్నారనేటటువంటి ఒక బాధ మాత్రం మిమ్మల్ని మెలిపెడుతూ ఉంటుంది. ఇక దానితో పాటు విద్యార్థులకి మాత్రం చాలా చదువుకుని ఉంటారు, మంచి టాలెంట్ ఉంటుంది, కానీ ఏం చేసినా ఉద్యోగం రాదు. వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించిన, ఏ వేలో తీసుకొని వెళ్ళినా, ఏ విధంగా వారి టాలెంట్ని చెప్పుకున్నా, చూపించినా వాళ్ళకి అన్ని రకాలంటే పనులు ఏదైనా ఒక మంచిగా పని చేయగలం, ప్రజెంటేషన్ ఇవ్వగలం, డెడికేటెడ్గా పని చేయగలం అనేటటువంటి కాన్ఫిడెంట్ వీళ్ళకి ఉంటుంది. దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ వారి బ్యాడ్ లక్ అనుకోవాలో ఏంటో తెలియదు, కానీ ఉద్యోగం అనేది రాదన్నమాట. మరి వారికంటే తక్కువగా క్వాలిఫికేషన్ అయిన వారు, అంటే తక్కువ మార్క్స్తో ఉన్నవారు కావచ్చు, అంత పెద్దగా క్వాలిఫికేషన్ టాలెంట్ ఏమీ లేని వారు కూడా దూసుకెళ్ళటం, మంచి మంచి కంపెనీస్లో జాబ్ రావటం, ఇదంతా చూస్తే వారికి ఒక రకమైన ఆశ్చర్యం అలానే ఆలోచన కూడా కలుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరగడానికి కారణం ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నిజానికి అలా జరగడానికైతే గ్రహాలే కారణం. గ్రహాలు ఎవరికైతే అనుకూలంగా ఉంటాయో వారు అలా దూసుకెళుతూ ఉంటారు. గ్రహాలు ఎవరికైతే ప్రతికూలంగా ఉంటాయో వారు మాత్రం ఎంత కష్టపడ్డా ఇక బూడిదలో పోసిన పన్నీరులాగే మారిపోతుందన్నమాట. ఇది అసలైనటువంటి మార్పు. అలానే ఒక ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆఫీస్లో వారు ఎంత కష్టపడి పనిచేసినా కనీసం వారి కష్టానికి తగిన సాలరీ రావటం కానీ, ప్రతిఫలం కానీ ఉండదు. వారు ఎందుకు వర్క్ చేస్తున్నారో వారికి అర్థం కాదు. కానీ ఇంకొక దారి, ఇంకొక మార్గం అనేది లేక ఇక తప్పనిసరిగా అదే పని వారు చేయాల్సి ఉంటుంది. అదే పనిని వారు చేస్తారు. అంతే తప్ప వారు మాత్రం పొరపాటున కూడా అలా అంటే ఆ పనిని అంటే చెయ్యాలి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది అని మాత్రం సాటిస్ఫాక్షన్ కారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు అలా కష్టపడుతూ ఉంటే, అంటే ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ మీరు ఇంకా కష్టపడుతూ ఉన్నారు అంటే ఏదో ఒక రోజు మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది అని వేచి ఉండండి. అలానే కన్య రాశి వారు ఏంటంటే అందరితో కలిసిపోయేటటువంటి వ్యక్తులు, చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు, బాధ్యతగా పనిచేస్తారు, ఏ పని చేసినా చాలా డెడికేటెడ్గా చేస్తారు, చాలా నీట్గా చేస్తారు. వారు ఏదైనా పని చేస్తే ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా మంచి టాలెంట్ని కలిగి ఉంటారు, బాధ్యతను కలిగి ఉంటారు, మంచితనాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మం చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది.
వీరు ఎంతో కష్టపడి వీరి కుటుంబాన్ని పోషించటం కూడా జరుగుతుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కొంతమందికి అయితే ఇంకా జాబ్ రావట్లేదు ఏంటి అని చెప్పి చాలా వరకు కూడా బాధపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తులు ప్రతినిత్యము కూడా రాగి చెట్టు దగ్గర నీరుని పోసి కొంచెం పసుపుని పెట్టి ఇలా 5 లేదా 11 వారాలు ఆ చెట్టుని పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి ఒక దీపం వెలిగించి రండి. ఇలా చేస్తే గనక మీకు ఉండే దోషాలు తొలగిపోయి ఉద్యోగంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఏంటి, ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుందనే కదా మీ ఆలోచన. అయితే తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చారు అనుకోండి, ఆ కంపెనీ నుండి మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందో లేదో అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇక అప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదేవత ఆరాధన చేయటం, రాగి చెట్టుకు పూజలు చేయటం వంటివి చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. జాబ్ కన్ఫర్మ్ అయిందనేటటువంటి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. అలానే ఒక స్త్రీ చేస్తుందన్నమాట. ఒక ఆడ వ్యక్తి ఆ ఫోన్ కాల్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక మ్యాచ్ అంటే సంబంధాలకు వెళ్ళి వచ్చి అది కుదురుతుందో లేదో అని మీరు అనుకుంటున్నట్టయితే కనుక అది కూడా కన్ఫర్మ్ అయిందనేటటువంటి వార్త ఒక ఫోన్ కాల్లో తెలిసి మీకు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఇక కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు తెలుసుకున్నారు కదా, మీకు ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి, మీ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.